నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన పార్టీ మారి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలుస్తారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ మీరు పార్టీ మార్పు ఎప్పుడు? తప్పు. యాక్చువల్గా నాకు పోటీ చేయాలా చేయొద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే నేను ఓడిపోయినటువంటి అభ్యర్థిని. కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇచ్చారు. ఓడిపోయినా, నా అదృష్టం బాగాలేదు, నేను ఓడిపోయినా. రేపు ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే, పోటీ చేయాల్సి వస్తే నేను ఏం చేసి నా భవిష్యత్తు నేను కేసీఆర్ గారితోనే మాట్లాడతాను. ఫస్ట్ నిర్ణయం కేసీఆర్ గారికి చెప్తాను. నేను కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత ఫస్ట్ నాగర్ వచ్చి అయిపోయిన తర్వాత నాగరికంలోకి వస్తా. గత 10 సంవత్సరాలుగా నా కొరకు పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతా. మరి నెక్స్ట్ నా తర్వాత నా కుటుంబంతో మాట్లాడతా. అప్పుడు ప్రెస్ మీట్ పిలుస్తా. ఇగో నేను పార్టీ మారుతున్నాను, పలానా కాన్స్టిట్యూన్సీని పోటీ చేస్తున్నా అని చెప్తా. ఇప్పటికైతే నేను ఆ పార్టీ మారాలను, ఎంపీగా పోటీ చేయాలను నాకు ఇంతవరకు ఆలోచన లేదు, ఆలోచన రాలే. అంటే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతో పాటు ఢిల్లీ పెద్దలతో కూడా మీరు టచ్లోకి వెళ్ళారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురావు గారు మాట్లాడుతూ కూడా ఇది నిజమే అని ఆయన నిర్ధారించారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? మరి వారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. నేను మల్లురావి గారితో మాట్లాడలేదు. మల్లురావి గారు నాకు ఇంతవరకు నన్ను టచ్లో రాలేదు. రేవంత్ రెడ్డి గారికి నేను పోలేదు, టచ్లోకి రాలేదు. రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయలేదు. ఒకానొక సానుభూతి పరుడు, కాంగ్రెస్ పని సానుభూతి పరుడు. మీరు ఏమన్నా అవకాశం ఉంటే మల్కాజ్గిరి మీరు పోటీ చేయగలుగుతారా అట్లా అంటే మా దగ్గర ఒక హరీష్ రావు గారు అడిగారు, మహబూబ్నగర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏమైనా పోటీ చేయగలుగుతావా? నేను హరీష్ రావు గారికి ఏం చెప్పాను, సార్ నాకు అలాంటి ఆలోచన లేదు, పోటీ చేసే ఆలోచన ఉంటే నేను చెప్తలే సార్ మీకు అని చెప్పిన. ఎట్లయితే హరీష్ రావు గారికి చెప్పినా అట్లా వచ్చినటువంటి కాంగ్రెస్ సానుభూతి పరుడికి చెప్పిన. నేను వస్తాను, మాట్లాడతాను, చేస్తాను అని ఎక్కడ చెప్పలే. కాకముందే కొంతమంది పైశాచిక ఆనందం పొందడానికి కొంతమంది కావాలని మా వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా ఏదో దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది లీక్ ఇచ్చినట్టున్నారు. లీక్ ఇచ్చేది నేనే లీక్ ఇస్తాను కదా. ఒకవేళ పోయేది ఉంటే ఇప్పుడు నేను పోయేది ఉంటే పోతలేను. 10 రోజుల తర్వాత పోయేది ఉంటే నేనే ప్రెస్ మీట్ పెడతా, మిమ్మల్ని పిలుస్తా, భోజనం ఏర్పాటు చేస్తాను, నేను ఫలానా పార్టీలోకి పోతున్నాను చెప్తాను. బౌద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి? నేను ఓడిపోయినటువంటి అభ్యర్థిని. పార్టీ బీఫారం మీద పోటీ చేసి పార్టీ మారితే క్రమశిక్ష చర్యలు ఉంటాయి. పార్టీ భవిష్యత్తు కొరకు, నా భవిష్యత్తు కొరకు, కార్యకర్తల భవిష్యత్తు కొరకు నేను రాజకీయాల్లో నా భవిష్యత్తును కాపాడుకోవాలి నా అనుకున్నప్పుడు నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తప్పకుండా చెప్పే పోతా, కానీ చెప్పకుండా ఎక్కడ పోను. అంటే మీకు 2 జాతీయ పార్టీలు ఆఫర్ చేశాయి అంటున్నారు కదా, ఏ పార్టీలు చేశాయి? మరి ఆ ఆఫర్ని మీరు ఎలా ట్రీట్ చేశారు? సార్ నేను ఒకటే మాట చెప్తున్నా, రాజకీయంగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఒక్కోసారి మంచి మంచి వ్యక్తులకు అట్లా కామారెడ్డిలో కేసీఆర్ గారు పాటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి ఓడిపోయాడు. ఓడిపోయినంత మాత్రాన అతను ఒక వ్యక్తి తప్పుడు వ్యక్తి కాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రవేశాలు ప్రజలు ఓడగొడుతుంటారు, మళ్ళీ గెలిపిస్తూ ఉంటారు. అంత మాత్రాన విజ్ఞత ఆ నాయకుడికి ఉన్నటువంటి విజ్ఞతను, ఆ నాయకుడికి ఉన్నటువంటి మంచితనాన్ని వేరే పార్టీలుగా పిలుచుకొని మా పార్టీలో పిలిచి పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తాయి. దాంట్లో తప్పులు లేదు. మీకు ఆఫర్ చేసిన పార్టీలు ఏంటి? నేను చెప్పాను కదండి, కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని చెప్పిన బీజేపీ పార్టీ నాతో సంప్రదించలేదు, నేను బీజేపీ పార్టీతో మాట్లాడలేదు. బీఆర్ఎస్ అడిగారు. ఈ 2 పార్టీలు మాత్రమే అడిగినాయి. నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఇద్దరికి. ఎట్లయితే టీఆర్ఎస్ చెప్పినా అట్లా కాంగ్రెస్కి చెప్పిన. అంటే మీరు భవిష్యత్తులో లోక్సభలో అడుగుపెట్టేందుకు వ్యూహాత్మకంగానే ఉన్నట్టు తెలుస్తోంది, నిజమేనా? సార్ నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణలో సాగుతుంది, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంట. ఆ టైం ఒకవేళ వచ్చిందనుకోండి, నన్ను ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? నేను ఓడిపోవడానికి ఒక వేరే పార్టీలో పోవచ్చు, గెలవడానికి ఒక పోవచ్చు, భవిష్యత్తు మంచి నిర్ణయం జరగవచ్చు. ఎవరైనా సరే పోటీ చేసినప్పుడు గెలవాలనే ప్రయత్నం చేస్తారు. గెలుపోవడంలో మన చేతులు లేదు, దైవానుగ్రహం, ప్రజలు ఇష్టం. అంటే నేను పోయి చేయాలి అనుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి చేయాలా, బీజేపీ నుంచి చేయాలా, టీఆర్ఎస్ నుంచి చేయాలా ఆలోచన చేసుకుంటా కదా. నేను ఓడిపోయి ఇంకా నా రిజల్ట్ వచ్చి 60 రోజులు కాలే, 30-35 రోజులు నా ఆరోగ్యం బాగాలేక నేను ట్రీట్మెంట్లో వెళ్ళిపోయినా. వచ్చి 20 రోజులు అయింది. 20 రోజుల్లో ఓ 10-15 రోజులు నా వ్యాపారాల మీద దృష్టి పెట్టిన. ఇప్పుడే 2 సార్లు వచ్చి ఒక్కొక్క మండలాన్ని పిలుచుకొని మా నాయకులతో సమీక్ష పెట్టుకుంటాను. ఎందుకు ఓడిపోయినాం, దేని కొరకు ఓడిపోతున్నాం. నా 5,000 ఓట్లు అంటే ఒక 2,600 ఓట్లు వస్తే నేను బూత్కు 5 ఓట్లు ఎక్కువ వస్తే గెలిచేవాళ్ళం మనం. ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది అనే దాని మీద ఒక సమీక్ష పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నా. రేపు 10వ తారీఖు నాడు పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం ఉంది. బూత్కు 10 మంది చొప్పున 2,600 మందితోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఒకవేళ పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఈ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తాను? చేయాల్సిన అవసరం ఏముంది? మారితే 10 రోజులు మారాలి కదా. 10 రోజులు మారడానికి వచ్చి నాగరికంలో వచ్చి
నాయకులను పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టించి నా తప్పులు చేసినా నన్ను క్షమించండి, నేనేమో తప్పు చేసినా నన్ను మన్నించండి, నేను నాయకులతో మాట్లాడుతున్నా, దాని అర్థం ఏంటి? ఆ ఉద్దేశం ఉంటే నేను ఎందుకు మాట్లాడతా? నేను ఇక్కడ కాదు కదా పోటీ చేసేది. ఇక్కడ పోటీ చేస్తే నేను కేడర్తో మీటింగ్ పెట్టాలి, ఇక్కడ కాదు కదా, మల్కాజిగిరి కాదు నేను చేసేది. ఇదే నాగరికల్ ఎంపీకి పోటీ చేస్తే పార్టీ మారాలంటే ఏమంటారు, బైసాబ్ మీరు మారాలా లేదా అని వీళ్ళని అడగాలి. కొంతమంది పోదామంటారు, కొంతమంది వద్దంటారు. కానీ నేను పోటీ చేసేది ఇక్కడ మీరు అంటున్నది మల్కాజిగిరిలో వీళ్ళకి ఏం సంబంధం? నేను వీళ్ళతోనే ఎందుకు క్షమించమని ఎందుకు అడుగుతా? నేను తప్పు చేసిండా 10 సంవత్సరాల్లో ఏదైనా మీతో గురించి తప్పు మాట్లాడుతూ నన్ను క్షమించమని చెప్పి నాయకులు అడుగుతున్నాను, దాని అర్థం ఏంటి? నాకు ఉద్దేశం ఉంటే ఇవన్నీ ఎందుకు? నేను ఈ మీటింగ్ ఎప్పుడు పెట్టింది కదా, 3 రోజుల ముందు డిసైడ్ చేసిన మీటింగ్. ఇలా 4 మండలం, ఇప్పటికీ 3 మండలాలు అయినాయి. ఇప్పుడు ఇంకో మండలం 4 మండలాలు అయిపోతాయి. ఇంకో 2 మండలాలు, ఒక మండలం ఉంది, టౌన్ ఉంది. రేపు 5వ తారీఖు నాడు అవి ఖతం చేస్తాం. అంటే 6 మండలాలు క్లియర్ చేసినాం. 10వ తారీఖు నాడు సమీక్షా సమావేశం పెట్టి రాష్ట్రంలో ఎక్కడ జరగనేటటువంటి మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఎక్కడ జరగనటువంటి మీటింగు ఇక్కడ జరగబోతుంది. దాని అర్థం ఏంటి? 10వ తారీఖున నీ కోసం మీటింగ్ తీసుకుంటాం. సో మొత్తం మీద తనకు పార్టీ మారే ఉద్దేశం లేదు, వచ్చేవన్నీ ఊహాగానాలు, పుకార్లే అని చెప్పేసి మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొంటున్నారు. తాను అసెంబ్లీలో ఓడిపోయినటువంటి అంశాన్ని సమీక్షిస్తున్నాము, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, నాగర్ కర్నూలు నుంచి.